అంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త చొక్కాలు మడత పెట్టి మాట్లాడమన్నారు కాబట్టి సింబాలిక్ గా ఈ టాపిక్ దాంతో స్టార్ట్ చేస్తున్నాను. వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పటి వరకు బెజవాడ వెంకట్రావు గారితో లిక్కర్ కి సంబంధించి, డ్రగ్స్ కి సంబంధించి, ఇరిగేషన్, అట్ ద సేమ్ టైం రైతులకు సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి మాట్లాడడం. అంటే రైతులకి సంబంధించి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు ఇందులో ఇంటర్ కనెక్ట్ అయ్యాయని చెప్పాలంటే, ఫస్ట్ గా లిక్కర్, రైతు కూలీలు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, లేదంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, కాయ కష్టం చేసేవాళ్ళు సాయంత్రం పూట కాస్తంత ఏదో కక్కుర్తి పడదాం అనుకునే టైంకి ఈ లిక్కర్ ని మొత్తం చెత్త లిక్కర్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం అంటాం. వాళ్ళ కుటుంబాలు కూలిపోవడం, ఉన్నటువంటి పిల్లలు చదువుకు దూరం అవ్వడం, చదువుకు దూరం అయ్యి డ్రగ్స్ కి, గంజాయికి బానిసలు అవ్వడం, కుటుంబం అక్కడ కూడా కూలిపోవడం, చదువు లేకపోవడం ఈ వ్యసనాలతో ఒకటైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల కావడం. వీటన్నిటితోటి రైతు కుటుంబాలు అయితే ఆ రైతు కనుక చనిపోతే మళ్ళీ అక్కడి నుంచి కూడా, అంటే ఒక రైతునే కాదు, ఈ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలతోటి ప్రతి ఒక్కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు అనేటువంటిది ఇప్పటి వరకు చూసాం. అంతిమంగా ఆంధ్రుల కళ, ఆంధ్రుల రాజధాని, ఆంధ్రుల అస్తిత్వం అమరావతి. అడిగిన వెంటనే అటు ఇటు చూడకుండా, ఆలోచించకుండా 34,000 ఎకరాలని తృణప్రాయంగా మాకేమి ఇస్తారు, ఏం చేస్తారో అని కూడా అడగకుండా ఇచ్చినటువంటి ఆ రైతు కుటుంబాలని 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బాధ పెట్టారు, వాళ్ళ ప్రభుత్వం తరఫు నుంచి కానీ, లేదంటే వాళ్ళ పార్టీ కార్యకర్తల నుంచి కానీ, ఇంకో 3 రాజధానుల శిబిరం అని, ఇంకోటని ప్రతిసారి వాళ్ళని కించపరుస్తూ పోలీసు బూట్లతో ఆ మహిళా రైతుల కడుపుల్లో ఎక్కడైతే మనం పుట్టామో అక్కడ తన్నించినటువంటి ఘనతకి ఎక్కిన జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు ఆ అమరావతి గురించి కాసేపు మాట్లాడుకుందాం. వెంకట్రావు గారి అభిప్రాయం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. మీ రాజధాని ఏదండి? ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకు సార్? గర్వంగా చెప్పండి, అమరావతి రాజధాని. కాదండి, ఏమీ చెప్పలేని పరిస్థితి అంటున్నారు. కానీ అమరావతి నుంచి రాజధానిని అంగుళం మార్చాలన్నా కూడా, సూర్యుడు పరవంట ఉదయించినా కూడా ఎవడు మార్చలేడండి. అది ఎంత ఏమంటారు, అది ఎంత కరెక్ట్ కాదో ఇది అదే అని. ఎందుకంటే పార్లమెంట్లో ఆమోదం అందింది, కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, పార్లమెంట్లో బిల్ అయింది, కేంద్ర ప్రభుత్వం దానికి 2,500 కోట్ల నిధులు కూడా ఇచ్చింది. ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. దాదాపు 28,771 మంది రైతులండి 33,881 ఎకరాలు ఇచ్చారండి. అమరావతిలో ఎలా ఉంటదంటే, అవి 3 పంటలు పండే పొలాలు చాలా ఉన్నాయండి. వాళ్ళ పిల్లల కంటే వాళ్ళ పొలాలను ఎక్కువ ప్రేమిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపు ఇవ్వటంతో కొంతమంది వెనక ముందు ఇచ్చినా కూడా తృణప్రాయంగా, ఎందుకంటే ఇక్కడ ఒక రాజధాని తయారైతే ప్రభుత్వం కొంత భూమి ఇస్తుంది, దాంట్లో ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ లాంటివి కట్టుకుంటే పిల్లలు కష్టపడకుండా భవిష్యత్తులో సెటిల్ అవుతారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదండి ల్యాండ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రతినిధి కాబట్టి ఆయన ద్వారా ఇచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఏందే. మరి అమరావతి మరి ఆ స్థాయికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపు 27 లక్షల చదరపు అడుగులు కన్స్ట్రక్షన్ చేశారు. మంత్రుల క్వార్టర్స్ కట్టారు, ఎమ్మెల్యేల క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, సెక్షన్ ఆఫీసర్స్, ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం, ఆఖరికి 5,200 క్వార్టర్స్ 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా కట్టారండి. ఎందుకంటే బయట నుంచి రాకూడదు, ఇక్కడ అభివృద్ధి చెందాలని. మరి వాళ్ళది ఏమైందండి? రోడ్లు వేసిన రోడ్లు కూడా గీకి కంకర పట్టుకెళ్ళారు, రోడ్లలో ఉన్నటువంటి ఇనుప చువ్వలు కూడా పట్టుకెళ్ళారు, పక్కనటువంటి పైప్ లైన్లు కూడా పట్టుకెళ్ళారు. ఇవాళ వల్లకాడు చేసేసారు దాన్ని. కానీ అది మార్చడం ఎవరి వల్ల కాదు, కాకపోతే వెనకబడిపోయింది. ఎందుకంటే ఎంత బ్రాండింగ్ వచ్చిందంటే, అమరావతి గనక కంప్లీట్ అయితే ప్రపంచంలో అమరావతి అంత గొప్ప నగరం ఇంకొకటి ఉండదు. మీకు 3 డైమండ్ సర్కిల్స్ ఉన్నాయండి. ఒక్కొక్క డైమండ్ సర్కిల్ లెంత్ 110 ఎకరాలు. ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటి డైమండ్ సర్కిల్స్. మరి అక్కడ హ్యాపీనెస్ట్ అని చెప్పి ఎల్ఎన్టీ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి 3 బెడ్రూమ్ ఫ్లాట్లు హ్యాపీనెస్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపిస్తే
24 గంటల్లో 800 ప్లాట్లు అమ్ముడుపోని. ఎన్ఆర్ఐ. ఎస్, 24 గంటల్లో. ఇదేదో బాగుంది, ఇక స్టార్ట్ చేద్దాం. ఇంకో ఆయన ఉద్దేశం ఏంటంటే ఇలాంటి బ్లాకులు ఒక 25-30 బ్లాకులు కడితే కనీసం 60-70 వేలు ముందు ఫ్యామిలీలు అక్కడ చేరిపోతాయి. ఇప్పుడు రాజధాని ఎప్పుడు పబ్లిక్ నివాసం ఉండాలి. నవనగరాలు అని చెప్పి ఒక్కొక్కటి విద్యానగరం అని, ఫార్మసీ నగరం అని, క్రీడా నగరం అని, ఇలాంటివన్నీ ఆ ఆలోచన అది మామూలు ఆలోచన కాదండి. 150 అడుగుల రోడ్లు ఎక్కడ ఉన్నాయండి? చిన్న రోడ్లు అంటే 40 అడుగుల రోడ్లు అమరావతిలో. ఈ 29 ముందు అసలు 29 గ్రామాలకు సంబంధించి అంగుళం ఇచ్చిన రాజధానికి ఆ రైతులు మొత్తానికి పాదాభివందనం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 29 గ్రామాల కోసం ఇవ్వాల, వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు, ఒక రాజధాని కోసం ఇచ్చారు. ప్రపంచం మొత్తం మెచ్చే విధంగా రాజధాని కడతాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇచ్చారు. దాన్ని ప్రభుత్వం మారగానే దాన్ని నిర్వీర్యం చేసేశారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా అలాంటి వ్యక్తి వస్తేనే ఇప్పుడు మళ్ళా 3 రాజధానులు అన్నారండి. అమరావతి ఎలా మారుద్ది అక్కడి నుంచి? 3 రాజధానులు అంటే పబ్లిక్ ని మోసం చేయటమే. సరే, 3 రాజధానులు అన్నారు, ఇంకోటి పబ్లిక్ ని మోసం చేయటమే. సరే, వాళ్ళు మోసం చేశారు, అబద్ధ హామీలు ఇచ్చారు, ఇదంతా ఓకే. అక్కడికి కూడా ఇప్పటివరకు మనం అమరావతి అమరావతి అని పిలుస్తున్నాం. దీనికి భ్రమరావతి అని, కమ్మరావతి అని 2 పేర్లు పెట్టారు. సరే, భ్రమరావతి గురించి మాట్లాడుకుందాం సార్. అంటే అది భ్రమరావతి కాదు అనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఆధారాలు చూపించగలుగుతారా? ఎందుకనంటే ఇటీవల అయోధ్యలో చాలా అట్టహాసంగా బాలరాముడి విగ్రహాన్ని నరేంద్ర మోడీ గారి ప్రారంభోత్సవం చేసుకున్న రామాలయాన్ని మొన్న ఒక 3 రోజుల క్రితం అనుకుంటా, మీకు తెలిసే ఉంటుంది. పర్టికులర్ ఒక టైంకి సూర్యరశ్మి వచ్చి ఆయన నుదుటిని తాకుతుంది, తిలకాన్ని. జరిగింది అది. ఇదే 2017లో అమరావతి అంటే ఎలా ఉండాలి అన్నదానికి ఇదిగో ఇది నా ఊహ. ప్రపంచంలో ఏ నగరం, ఇంకా మాట్లాడితే దుబాయ్ కూడా ఇంత అద్భుతంగా లేదు. వాడు ఇప్పుడు కడుతున్న ఇంకొక సిటీ కూడా ఉంది, అది కూడా ఇంత అద్భుతంగా లేదు. మన తెలుగు వారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలా ఉంటుంది. తెలుగు తల్లి విగ్రహానికి పర్టికులర్ టైంలో ప్రతిరోజు నుదుటిన తిలకం దిద్దినట్టు సూర్యుడి కిరణాలు తాకుతాయని చెప్పారు. అది అక్కడ వాస్తవమైంది కదా సార్? ఇందులో భ్రమరావతి ఎక్కడుంది సార్? ఇప్పుడు అదేనండి. ఇప్పుడు ఆ రోజు దాన్ని ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు గ్రాఫిక్స్ అని అన్నారు, శ్మశానం అన్నాడు. వెంటనే అమరావతి రైతులు ఏమన్నారు? ఈ కట్టిన బిల్డింగ్ల మీదకి ఎక్కి దూకుదాం, నువ్వు బ్రతికితే బిల్డింగ్ కట్టినట్టు మాట్లాడారండి. ఎందుకంటే డైరెక్ట్ గా మహిళా రైతులే మాట్లాడారు. అవును, ఎంత అవమానించాలో అంత అవమానించారు. ఏమండి, అమరావతి అనేది దేవతలు నడయాడిన ప్రాంతం అండి. శక్తి పీఠాలలో పవర్ఫుల్ శక్తి పీఠం ఎలాంటిదో అమరావతి అలాంటిది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అమరావతిని కేంద్రంగా చేసి పాలించిన ప్రాంతం అది. మీకు రూపాయి ఖర్చు లేకుండా 33,881 ఎకరాలు ఇచ్చారంటే ఇవాళ ఎకరా 3 కోట్లు, మినిమం 3 కోట్లు అండి. ఎంత కాస్ట్ అయ్యిద్దండి అది? దాదాపు 1,15,000, 1,20,000 కోట్ల రూపాయలు ఒక నాయకుడి మీద నమ్మకంతో ఇచ్చారు. భవిష్యత్తు తరాల కోసం ఇచ్చారు, రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చారు. మరి అలాంటి ప్రాంతం ఇవాళ పరిస్థితి ఏంటండి? 1,500 రోజుల నుంచి అక్కడ రైతులు దీక్షలు చేస్తున్నారు. 1,500 రోజులు. ఏది? అమరావతిని ఇక్కడే నిర్మించాలి. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల తర్వాత కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు మాండమస్ పవర్స్ ఉపయోగించింది, అసాధారణమైన పవర్స్ ఉపయోగించి ఇది మార్చటానికి లేదు, అసలు పైకి వెళ్ళి అప్పీల్ చేయడానికి కూడా లేదని ఇచ్చారండి. కానీ మళ్ళీ 3 రాజధానుల బిల్లు మళ్ళీ వాళ్లే సుప్రీంకోర్టులో ఓడిపోయారు. చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. మళ్ళీ 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నారు. ఏమైందండి పరిస్థితి? ఇప్పుడు అది ఎలా ఉంటదంటే ఆ రాజధాని అది అంత పవర్ఫుల్ అండి. అది గనకైతే రోజు 50 నుంచి 60 వేల మంది, నేను అమరావతిలో చాలా మందిని కలిసి, నాకేమీ అక్కడ సెంట్ లేదండి, చాలా మందిని కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే, రాత్రి పగలు తేడా లేకుండా పనులు జరిగినాయండి. ఎస్, నేను ఒక టీ కొట్టు దగ్గర ఆగి అతన్ని అడిగాను, ఎలా ఉంది బాబు ఇప్పుడని. సార్, అప్పుడు 12-13 వేల రూపాయలు రోజు వ్యాపారం జరిగింది సార్, ఇప్పుడు కనా కష్టం కూడా 1000 రూపాయలు జరగట్లేదు అన్నాడు. అన్ని రకాల షోరూమ్లు వచ్చినాయండి. ఎంత ఎక్కడెక్కడో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలంటేనే 2 ఏళ్ళు పడుతుందండి. మరి అటువంటిది ఈ ల్యాండ్ అక్వైర్ చేసి ప్లాన్లన్నీ అయ్యేసరికి సగం టైం అయిపోయింది. మిగిలిన సగం టైంలో ఇంత వర్క్ చేశారు. అదేమన్నా విశాఖపట్నం ఋషికొండ దగ్గర ప్యాలెసా సార్?
రెండోసారి ఇదే హ్యాపీనెస్ టు ఆయన ఎక్కువ ఇళ్ళు రావాలని రెండోసారి అనౌన్స్ చేస్తే ఎవరు రాలేదు. మీరు నమ్మండి నమ్మకపోండి 45 నిమిషాల్లో 600 ప్లాట్లు అమ్ముడుకొని రెండోసారి సెకండ్ టైం సెకండ్ టైం ఫేజ్ 2 10.5 లక్షంతో అడ్వాన్స్ కట్టాలంటే ఆన్లైన్ లో 45 నిమిషాల్లో కట్టారు. ఒక నాయకుడి మీద ఉన్న నమ్మకం అండి అది. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఎంత దిగజారిపోయాం. నేను ఒకటే అడుగుతున్నానండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు పార్లమెంట్ లో ఉంది అమరావతి. గుంటూరు నుంచి ఇచ్చాపురం వరకు 12 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. గుంటూరు నుంచి హిందూపూర్ వరకు 12 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అటున 650 కిలోమీటర్ల దూరం ఉంది, ఇటు 650 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఊరికి నడుబొడ్డున ఉంది రాష్ట్రానికి. 175 నియోజకవర్గాల్లో 85 నియోజకవర్గాలు అటున్నాయి అసెంబ్లీలో, 85 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇటున్నాయి. రాజధానిలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆసియా ఖండంలోనే పెద్దదైన రైల్వే స్టేషన్ ఉంది. ఆసియా ఖండంలో పెద్ద రైల్వే స్టేషన్ ఉంది. అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. రోజు 60 ఫ్లైట్లు వస్తూ పోతూ అంత దేదీప్యమానంగా ఉండింది ఆ రోజు. మరి ఆర్టీసీ డిపో నాకు తెలిసి ఆసియా ఖండంలో అంత పెద్ద డిపో ఎక్కడా లేదండి. అన్ని వస్తువులు ఫ్రీగా ల్యాండ్ వచ్చింది. ఎందుకు ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఎందుకు మార్చడం అండి? వైజాగ్ అన్నారు, కర్నూలు అన్నారు. ఈ ఎన్ని పిచ్చి ఆలోచనలు, పిచ్చి లెక్కలు. వాళ్ళు ఏమీ చేయలేక కాలయాపన చేయటానికి ఈ వేషాలన్నీ వేశారని చెప్పి నేను అనుకుంటున్నా. టోటల్గా ఒకటేనండి, అమరావతిని మార్చటం ఆ భగవంతుడి వల్ల కూడా కాదండి. సో దాన్ని మార్చడం భగవంతుడు. ఇంకొకటి కూడానండి, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, ఇప్పుడు 1500 రోజుల నుంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారండి. వాళ్ళని పెట్టిన హింస బహుశా ప్రపంచంలో ఎవరు ఏ నియంత అంత హింసలు పెట్టుండడు. దాదాపు 3852 కేసులు పెట్టారండి అమరావతి రైతుల మీద. 350 కేసులు ఎస్సీల మీద, ఎస్సీ కేసులు పెట్టారు. మహిళల మీద పెట్టారు 1585 కేసులు మహిళల మీద పెట్టారు. చూడండి, ఇన్ని హింసలకు తట్టుకొని వాళ్ళు ఒక మొండిగా యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ సహనం భూదేవికి కూడా లేనంత సహనం అక్కడ మహిళా రైతులకు ఉందండి. నేను ఈ సందర్భంగా ఆ రైతులు మొత్తానికి పాదాభివందనం చేస్తున్నా. అలాంటి ఓర్పుతో వాళ్ళు రేపటి రోజు, రేపు మనది అనే రోజుతో ఏ రోజుకి ఆ రోజు స్ట్రైక్ లో కూర్చుంటున్నారు, దీక్షలో కూర్చొని అమరావతిని కాపాడుకోవాలి అని. దీంట్లో భాగంగానే తిరుమల పాదయాత్ర పెట్టారు, మళ్ళీ ఇటు అక్కడ ఇబ్బందులు వైజాగ్ వైపు పాదయాత్ర పెట్టారు. ఆ పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎక్కడ వాళ్ళకి నైట్ షెల్టర్ కూడా బిల్డింగ్లు ఇవ్వకుండా వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసే వాళ్ళని ఇబ్బందులు పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టారు. కానీ మొక్కవోని ధైర్యంతో చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ శక్తి ముందు ఏది ఆగదండి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు ఆ పైన అమ్మవారు ఉన్నారు, మేము అమ్మవారిని నమ్ముకొని ఇక్కడ కూర్చున్నాం అని ఒకటే మాట తప్పితే రెండో మాటే లేదు వాళ్ళ దగ్గర. ఏ రోజైనా అమరావతిని మేము సాధించుకుంటామని చెప్తున్నారు. అలాంటి అమరావతి అది ఆంధ్రుల కలల రాజధాని అండి. అది కంప్లీట్ అయితే ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి గర్వపడతాం. రేపు మన బిడ్డలు కానీ మన మనవాళ్ళు కానీ అమరావతిలో, నేను అమరావతి రాజధాని ఆంధ్రాలో ఒక సభ్యుడిని, అమరావతి రాజధాని మాదని చెప్పుకోవటానికి పులకరిచ్చిపోయేటటువంటి 100% సార్, రాజధాని అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో అమరావతి రాజధాని, అమరావతిని ఎవరైనా కదపడానికి కానీ, లేదు అమరావతి రాజధాని కాదు అంటే మాట్లాడడానికి కానీ ప్రయత్నాలు చేస్తే, ఇప్పటివరకు మాటల్లో చెప్పాను, అలాంటి జర్నలిస్టులు కావచ్చు, వెంకటరావు గారు లాంటి అనలిస్టులు కావచ్చు, అనేక మంది పాత్రికేయులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇప్పటివరకు కేవలం మాటల్లోనే మేము చెప్పుకుంటూ వచ్చాం. రేపు 15వ తేదీలో అంటే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో బహిరంగంగా క్షేత్రస్థాయిలో తిరుగుతూ అమరావతి రాజధాని కాదు అన్న నాయకులకి ఓటు విలువ అంటే ఏంటి, ఓటు పవర్ అంటే ఏంటో కూడా చూపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. ఆంధ్రులకి రాజధాని అమరావతి మాత్రమే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.